హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముల్లాస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ అల్లం టీ. టీ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి, అందరికి ఇష్టమే కదా. కానీ ఎప్పుడు మనం తాగే టీ కాకుండా ఒకసారి అల్లం టీని ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో అందరికీ నచ్చే విధంగా అల్లం టీని ఎలా తయారు చేస్తారో చూసేయండి. అల్లం టీ తయారు చేయడానికి ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 2 యాలకులను దంచి ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే 1.5 ఇంచ్ అల్లంని ఈ విధంగా క్రష్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు వీటిని బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ టీ పౌడర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ తాజ్మహల్ టీ పౌడర్ యాడ్ చేశానండి. మీ ఇష్టం, మీకు ఏ టీ పౌడర్ నచ్చితే ఆ టీ పౌడర్ ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసి డికాషన్ పావంతు తగ్గే వరకు మరిగించుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. అంటే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి 1 గ్లాస్ 3/4 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. డికాషన్ని కూడా మరీ ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి. ఎక్కువసేపు బాయిల్ చేస్తే ఘాట్ ఎక్కువయ్యి చేదనేది వస్తుంది. పావంతు డికాషన్ తగ్గిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ చిక్కటి పాలను యాడ్ చేసి ఒక గరిటెతో ఈ విధంగా తిప్పుతూ మనం టీని బాయిల్ చేసుకోవాలి. టీని మరీ ఎక్కువసేపు మరిగించకండి, జస్ట్ 5 మినిట్స్ పాటు మరిగిస్తే సరిపోతుంది. కొద్దిసేపటికి టీకి ఈ విధంగా మంచి కలర్ అనేది యాడ్ అవుతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని తయారు చేసుకున్న టీని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చూసారు కదండి, అల్లం టీని ఇంట్లో ఎలా తయారు చేయాలో. మీరు కూడా ఈ అల్లం టీని ఇంట్లో తయారు చేసుకుని మంచి టీని ఎంజాయ్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ ముల్లాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.